అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు గుమగుమలాడే మనము బిర్యానీ స్పెషల్ బిర్యానీ చేస్తున్నామండి. మంచిగా బొగ్గులు పెట్టేసి బాగా మంట పెట్టేసి ఎర్రగైన బొగ్గుల పైన మనము గీ వేసి ఆ స్మెల్ బాగా పట్టాలి రైస్కి అనేసి పెట్టానండి. సూపర్ డూపర్గా చేశాను. ఎలా చేసాను ఏంటి అనుకుంటే కనుక ఒకసారి అయితే కనుక చూద్దాం. అయితే కనుక బిర్యానీ ఎలా చేస్తున్నానో నేను ఇక్కడ వాటర్ అయితే పెట్టాను. వాటర్లో సాజీరా వేస్తున్నాను, లవంగాలు వేస్తున్నాను, కొద్దిగా గరం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి. ఒకటి వేసుకుంటూ పోతున్నాను. ఇవన్నీ యాడ్ చేస్తే కనుక ఇందులో మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. సరిపోయినట్టుగా ఇందులో కళ్ళు ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ మసాలాలు మనం బిర్యానీకి పెట్టుకున్న మసాలాలండి. చూస్తున్నారు కదా, మిరియాలు అయితే సైడ్ చేసేస్తున్నాను. మిరియాలు అయితే కనుక మనం మిక్సీ జార్లో వేసి దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం కొద్దిగా లావుగా పౌడర్ చేసుకుందాం అనేసి సైడ్ చేశాను అనమాట. ఇక్కడ నేను పెద్ద మంద పాత్ర బొగన పెట్టేసి గిన్నె పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసానండి. సరిపోయినట్టుగా ఆయిల్ వేసి అందులో ఆనియన్ ముక్కలు పల్చన కటింగ్ చేసేసి ఆ ఆయిల్లో నేను బాగా ఎర్రగా వేపేస్తున్నానండి. ఆనియన్ ముక్కల్ని అన్నీ ఇలాగ రెడీగా పెట్టుకుంటే కనుక మనకు కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి, ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడే మనము తెచ్చుకోవడము, ఉల్లిపాయలు ఒలుచుకోవడం ఇలాంటివన్నీ అయితే కనుక టైం అనేది చాలా పడుతుంది. అందుకనేసి నేను ప్రాసెస్ అనేది మొత్తానికి రెడీ చేసి పెట్టుకొని వండుతున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఆనియన్ అనేది బాగా బ్రౌన్ అయిపోయింది. నేను తీసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనిద్దామండి. వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ ముక్కలు మనము ఇలాగా శుభ్రంగా 2 సార్లు కడిగిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసేద్దాము. వాటర్ లేకుండా మామూలుగా ముక్కలు ఉంటాయి కదా, ముక్కలకే మనం తీసి అలాగే వేసిన తర్వాత టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు గుడక మనం వేద్దాము. ఉప్పు అయితే కనుక ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను, అంటే లావు ఉప్పు స్టోన్స్. పసుపు సరిపోయినట్టుగా పసుపు గుడక యాడ్ చేస్తున్నానండి. గరం మసాలాలు గుడక మొత్తానికి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1 కేజీ రైస్ అయితే తీసుకున్నానండి. 1.5 కేజీ వచ్చేసి చికెన్ తీసుకున్నాను. ఇందులో మనము గరం మసాలాలు అన్నీ వేసిన తర్వాత మిర్చి గుడక యాడ్ చేద్దామండి. సరిపోయినట్టుగా మిర్చి 4-5 మిర్చీలు తీసుకొని అందులో 1లో 2 ముక్కలు చేసి మనం అలాగే వేయాలి, పొడుగా కటింగ్ చేసేసి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న గరం మసాలాలు కొద్దిగా మిగిలించేసి కొద్దిగా ముక్కల పైన కూడా వేయాలండి ఇలాగా. అప్పుడు ముక్కలకి మంచి ఫ్లేవర్ అనేది బాగా పట్టి ముక్క అనేది చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. బిర్యానీ చేసేటప్పుడు మాత్రము గిన్నె ఎలా ఉండాలంటే బాగా మందంగా దల్సరిగా ఉందనుకోండి, చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, 1 సైడ్ మాత్రం అలా పెట్టాము మనం వేసులు, 1 సైడ్ మాత్రం ఇక్కడ చికెన్ అనేది దమ్ చేస్తున్నాము. మనకు సరిపోయినట్టుగా లెమన్ గుడక కావాలా కదా, అందుకనేసి 3 నిమ్మకాయలు అయితే తీసుకొని నిమ్మకాయల జ్యూస్ అనేది నేను ఒక చిన్న గిన్నెలో తీసేస్తున్నానండి. లెమన్ రైస్ పడితేనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది. అందుకనేసి లెమన్ జ్యూస్ అనేది నేను తీసి పెట్టానండి సపరేట్గా. ఇప్పుడు 1 అరగంట ముందే మనము రైస్ అనేది నానబెట్టానండి. ఆ రైస్ పైన వాటర్ తీసేసి రైస్ని అయితే ఇంకా ఎసురు వచ్చిన తర్వాత మనం ఇలాగా వేసేస్తున్నాము. వేసిన తర్వాత 1-2 సార్లు ఇలాగా చక్కగా కలిపేద్దాము. రైస్ ఉడికేంత వరకు కొద్దిగా మూత మూసి వదిలేద్దాము. ఇటు పక్క మాత్రం మనకు చికెన్ అనేది మంచి గుమగుమలాడిపోతుంది. సరిపోయినట్టుగా ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి. టేస్ట్కి సరిపడినట్టుగా మనం ఇక్కడ పెరుగు గుడక వేయాలండి. పెరుగు వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది, ముక్క గుడక మెత్తగా ఉడుకుతుంది. ఇంకా టేస్ట్కి సరిపోయినట్టుగా లెమన్ జ్యూస్ గుడక ఇందులో యాడ్ చేశానండి. ఇప్పుడు ఒకసారి మొత్తానికి చికెన్ ముక్కలు అడుగు నుండి బాగా ఒకసారి కలిపేద్దాం. రైస్ అయితే ఉడికిందేమో అనుకున్నాను, ఇంకా ఉడకలేదు. అయితే ఆ లోపు మనం ఇక్కడ మంచి ఫ్రెష్ అయిన కొత్తిమీర శుభ్రంగా 1-2 సార్లు కడిగి పెట్టుకున్నాము. చిన్నగా కటింగ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఇక్కడ గ్రేవీ అయితే ఎంత మాత్రం ఉందని చూశానండి. ఇక్కడ పక్కన రైస్ గుడక మనకు దగ్గర ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఇంకా 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకా సరిపోతుంది. అయితే మొత్తానికి ఉడికిందండి. ఇప్పుడైతే నేను ఒక జాలర్ ఉంటుంది కదా గిన్నె, ఆ జాలర్ టైప్ గిన్నె తీసేసుకొని నేను వాటర్ అనేది వేస్ట్ చేయకుండా గంజి అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గంజి వేస్ట్ అవ్వకూడదు అనేసి చిన్న గిన్నె కింద పెట్టేసి ఈ జాలర్ బేసన్ అనేది పైన పెట్టేసి ఆ రైస్ అనేది ఇలాగ వంపేస్తున్నాను.
రైస్ ఇలాగ వంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, అంటే వేడి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఒక పక్కన నేను ఒక జాలర్ పెట్టేసి ఆ జాలర్ పైన నేను బొగ్గులు తీపిచ్చి ప్రత్యేకంగా దాచిపెట్టానండి. బొగ్గులు నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బిర్యానీ అనేది రెడీ చేసామనుకోండి అస్సలు ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తినేస్తారనమాట. ఇప్పుడు ఒక రేకున్న మందంగా ఉన్న ప్యాన్ ఉంటుంది కదా, జొన్న రొట్టెలు చేసే ప్యాన్, అదైతే స్టవ్ పైన పెట్టేశాను. మనము ఇప్పుడు రైస్ కూడా బాగా గంజి తీసేసిన రైస్ పైన ఉంది కదా, ఈ రైస్ని కొద్దిగా ఇలాగా చికెన్ పైకి చెంచాతో ఇలాగ వేయమని చెప్తున్నానండి. మనం అంతా ఒకసారి వంపేస్తే కనుక మొత్తానికి పడిపోతుందేమో అనేసి కొద్దిగా జాగ్రత్తగా ఇలాగ తీయమని నేను చెప్పాను. ఇంకొకరి సహాయం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు టేస్ట్కి సరిపోయినట్టుగా మధ్యలో కొద్దిగా రైస్ వేసిన తర్వాత ఘీ యాడ్ చేశాను, నిమ్మ జ్యూస్ కూడా యాడ్ చేశాను, ఫ్రెష్ అయిన కొత్తిమీర, ధనియా కొత్తిమీర పైనుండి వచ్చేసి పుదీనా లీవ్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆనియన్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా గ్రానిష్ కోసం ఇలాగా కవర్ చేయాలండి. ఆ తర్వాత మిగిలిన రైస్ కూడా మనము దీనిపైన చక్కగా ఇలాగా రెండోసారి కూడా వేసేద్దాము. ఈ మాదిరిగా చేసుకున్నాం అనుకోండి అస్సలు ఒక్కరంటే ఒకరు పేరు పెట్టకుండా అస్సలు గ్యాప్ లేకుండా ప్లేట్ తినేసి ఖాళీగా పొగిడి మరీ వెళ్తారండి. అంత కమ్మగా ఉంటుందండి ఇలా చేస్తే కనుక. మీకు ఎలాగనిపిస్తుందో ఒక్కసారి అయితే కనుక కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ ఒక సపోర్ట్ నాకు కావాలి. ఇప్పుడు పైన కూడా మనం కొద్దిగా అంటే లెమన్ జ్యూస్ వేసాము. ఇక్కడ కూడా కొద్దిగా పుదీనా లీవ్స్, మామూలుగా కొత్తిమీర లీవ్స్ ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్లో కూడా మనం అలాగే ఇక్కడ వేయాలన్నమాట. ఇప్పుడు మిగిలిన గరం మసాలాలు ఉన్నాయి కదండి, ఈ ఫ్లేవర్ అనేది సూపర్ డూపర్గా ఉంటుందండి. దమ్ చేసేటప్పుడు ప్లేట్ తీస్తే కనుక ఆహా రుచి అన్నట్టుగా ఉంటుంది. అందుకనేసి పైనుండి కూడా మనం కొద్దిగా గరం మసాలాలు యాడ్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ ఘీ కూడా యాడ్ చేస్తున్నానండి. చుట్టూగా ఒక 3 స్పూన్ వేస్తే కనుక సరిపోతుంది, మరి ఎక్కువగా కాకుండా. ఇంకా మనం ఆనియన్ బ్రౌన్ చేసిన ఆనియన్ ఉంది కదా, అది కూడా మనము కొద్దిగా గ్రానిష్ కోసము వేయాలి. వేసిన తర్వాత కసూరి మేతి కూడా పైనుండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఇలాగా దాంతోపాటు ఇక్కడ కసూరి మేతి కూడా కొద్దిగా వేసానండి. సెంటర్ పార్ట్లో ఒక చిన్నది గిన్నె తీసేసుకొని అలాగ నొక్కి పెట్టేసి అందులో మనము బొగ్గులు ఇందాక వెలిగించాం కదా, ఆ బొగ్గుల్ని తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఎలాగరా పెట్టడము వేయడము అని ఆలోచిస్తున్నాను. కాకపోతే మనము తక్కువనా ఏదో ఒక రకంగా అయితే వేసేస్తాం కదా, ఆ విధంగా నేను ఇక్కడ బొగ్గులు, ఎర్ర బొగ్గు అంటే అగ్గి నిప్పులు బొగ్గు పోయి అగ్గి నిప్పులు అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఈ అగ్గి నిప్పుల పైన కొద్దిగా మంచి ఫ్లేవర్ రావాలనేసి ఇలాగా పొగ వేయాలండి. ఇలా పొగ వేసిన తర్వాత వెంటనే మనము ప్లేట్ అనేది కవర్ చేసేయాలన్నమాట. ఈ పొగ అనేది ఆ రైస్ పట్టాలన్నమాట, మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసి నేను ఇక్కడ ఇంకా ప్లేట్ తీసేసుకొని కవర్ చేసేస్తాను అనమాట. ఇలా చేసిన రైస్ని మంచి ఫ్లేవర్ అందంత వరకు 2 మినిట్స్ ఆగేసి స్టవ్ పైన పెట్టేయడము. పెట్టిన తర్వాత బాగా దమ్ చేయాలన్నమాట. ఇక్కడ వరకు నేను ప్రాసెస్ 100% నీట్గా చూపించాను అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపిస్తుంది చూస్తున్నారు కదా, పొగలు గుమ్మలాడిపోతుందండి. అస్సలు ఎంత సూపర్గా వచ్చిందంటే అస్సలు ఇంకా ఏం చెప్పక్కర్లేదండి. మీరు చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నారా, వావ్ అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన నేను తీసాను అన్నాను కదా గంజి వాడ్చినేది, ఆ గిన్నె కూడా దానిపైన పెట్టేసి పైనుండి దమ్ చేయాలి, కింది నుండి దమ్ చేయాలండి. అప్పుడైతే కనుక మనకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉండాలనేసి దమ్ చేస్తున్నానండి. వేడి పైనుండి కింది నుండి ఉంటే రైస్ అనేది డెఫినెట్గా స్మూతీగా అసలు నోట్లో పెట్టుకుంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది ఫుడ్, అలా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.